బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. చెప్పండి గట్టిగా. వెల్కమ్ టు 6th క్లాస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అందరికీ కూడా మన పాఠశాలకు ఇచ్చేసిన 6వ తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పండి. మీ క్లాస్ గట్టిగా చెప్పండి అందరూ. అందరూ కూడా మన పాఠశాలకు ఇచ్చేసిన 6వ తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకి నమస్కారాలు. అదేవిధంగా పిల్లలందరికీ కూడా మనం ఆశీస్సుస్తున్నాం. ఎలా మీకు మా పాఠశాల నచ్చిందా? నిజం చెప్పండి. మీకు నచ్చిందా మేడం? మీకు నిజం మనస్ఫూర్తి చెప్పలేదు. ఓకే, మీకు నచ్చే కార్యక్రమాలు మేము పాఠశాలలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా మాకు 2-3 విషయాలు మాకు హామీ ఇవ్వాలి. ఈ పేరెంట్స్ అంటే బాగా చదువుకోవడం, డిసిప్లైన్గా ఉండడం, టైంకి మీరు పెట్టే భోజనం పెట్టడం, ఈ 3 చేస్తే మాకు చాలు. ప్రతిరోజు పాఠశాలకు రావాలి, పాఠశాలకు పంపించే బాధ్యత మీరు తీసుకోవాలి. పాఠశాలలో ఏం నేర్చుకుంటున్నారో మనం తెలుసుకోవాలి. పాఠశాలకి పంపించడం అది మీ బాధ్యతగా కాకుండా పాఠశాలకు వచ్చిన తర్వాత చాలా విద్యార్థులను కూడా ఆలోచించకుండా 3 నిమిషాలు మీరు పాఠశాలకు పంపించడం కాదు మీ బాధ్యత. పాఠశాలలో టీచర్స్ ఏం చెప్తున్నారు, టీచర్ చెప్పిన ఇంటికి వచ్చి అందరూ వర్క్ చేస్తున్నారా, చదువుతున్నారా లేదా, ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, ఇవన్నీ మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత. పాఠశాలలో ఉన్నంతసేపు మన పాఠశాలలో 8 గంటలకు వస్తారు, సాయంత్రం 7 గంటల వరకు ఉంటారు. ఇంతవరకు మీరు కాదని తప్పించుకోవడం లేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీ బాధ్యత మీరు నెరవేర్చాలి. సరే, ఇప్పుడు పేరెంట్స్ నుంచి ఎవరైనా మాట్లాడండి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెరీ ఆల్ ద బెస్ట్. 6th క్లాస్ వీడు కొత్తగా వచ్చాడు. మీతో పాటు ఫ్రెండ్స్ ఉండాలి, అందరూ కొట్టుకోకూడదు. ఫస్ట్ థింగ్ డిసిప్లైన్డ్గా ఉండాలి. సార్స్ ఏం చెప్పినా, మేడమ్స్ ఏం చెప్పినా క్యాచ్ చేయండి. మీకు అర్థం కాకపోతే సార్ వాళ్ళని అడగండి, పదే అడిగి తెలుసుకోండి. ఓకే, వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఎలా ఉంది స్కూల్? అందరికీ కొత్తగా వచ్చిన పిల్లలందరికీ కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ న్యూ జాయిన్ పిల్లలందరూ ఎవరు టెన్షన్ పడద్దు, సార్లు అందరూ మీకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నెక్స్ట్ ఫ్యాకల్టీ అయితే సూపర్ ఉంది. ఎవరైతే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. సార్ చెప్పిన ప్రతి లెసన్స్ కూడా మీరు జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ అడిగి మీరు ట్రై చేసి ఎగ్జామ్స్ లాగా మీరు ఫస్ట్ తెచ్చుకోవాలి. May your wish